ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇది నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట. అండ్ నా డే ఎలా గడిచింది అనేది. ఎర్లీ మార్నింగ్ అయిపోయాక మేము వీకెండ్స్ వస్తాయి కదా, సో వీకెండ్స్లో టెంపుల్కి వెళ్ళాము. సో అన్నీ కలిపి వీడియో లాగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ మా బేబీని ఇట్లా పికప్ చేసుకోవడానికి మా మమ్మీ వస్తారనమాట. సో వాళ్ళకి పంపిస్తాము మా పాపని, అంటే వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉండాలి కదా, సో వాళ్ళకి పంపిస్తాము. అంటే నాది హైబ్రిడ్, సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే రోజు నేను చూసుకుంటాను, మిగతా డేస్ ఇలా పంపిస్తానమాట. చాలా డిఫికల్ట్ అని అంటాను కదా దీని గురించే. అండ్ మార్నింగ్ చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో వెదర్, చాలా కూల్గా అలా అనిపించింది. మా పొట్టిది చూడండి ఎట్లా చూస్తుందో. అండ్ తనకి చెప్పాను కదా ఇలా సెల్ఫీ అంటే నవ్వుతుంది, నార్మల్గా అంటే నవ్వదు. అండ్ నాకు ఒక డౌట్, నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, బట్ ఎందుకు లైక్ చేయట్లేదు, ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అంటే నాకు తెలుస్తా లేదనమాట రీజన్. మీరు అట్లీస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో అయినా మెన్షన్ చేస్తే నేను ఇంప్రూవ్ అవుతాను కదా. ఐ కెన్ చేంజ్ మై యూట్యూబ్ ఎడిటింగ్లోనా లేకపోతే వాయిస్ ఓవర్లోనా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో మీరు నాకు కొంచెం సజెషన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. మీకు చెప్పాను కదా ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము అని. సో టెంపుల్కి ఇలా రెడీ అయిపోయామన్నమాట, నేను మా పాప అండ్ మా హస్బెండ్. మా పాపకి వైట్ ఫ్రాక్ వేసాను, అంటే తనకి 2 ఫ్రాక్స్ అనుకున్నాను అనమాట, రెడ్ అండ్ వైట్. సో నాకు ఎందుకో వైట్ వేయాలనిపించింది. టెంపుల్కి నాకు వైట్ వేస్తే చాలా పీస్ఫుల్గా బాగుంటుంది కదా అనే థాట్తో తనకి వైట్ వేసాను. ఎందుకో తెలియదు మా పాప ఫ్రాక్స్ మీద కంటే ఎక్కువ నాకు బాయ్స్ వేర్ ఉంటుంది కదా, లైక్ టీ షర్ట్, హుడీస్, వాటి మీద నాకు క్యూట్గా అనిపిస్తుంది. అంటే ఫ్రాక్స్ మీద కూడా క్యూట్గానే ఉంటుంది, బట్ ఎందుకో నాకు వాటి మీద ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అయితే మేము టెంపుల్కి రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ టెంపుల్ ఎక్కడో మీకు లొకేషన్ చెప్తాము. సో ఇక్కడ ఏంటి అంటే మేము ఈవినింగ్ టైంలో వచ్చాము కదా, ఈవినింగ్ టైంలో వస్తే పబ్లిక్ ఎవ్వరు ఉండరు అని అనుకున్నాను, బట్ చాలా మెంబర్స్ పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళింది సాటర్డే అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము మేము. అండ్ అక్కడ దీపారాధన, అర్చన అన్నీ చేయించామన్నమాట. చాలా పీస్ఫుల్గా. అండ్ ఫస్ట్ టైం అంటే చాలా మంత్స్ తర్వాత ఈవినింగ్ టైం టెంపుల్కి వెళ్ళాను. చాలా మంత్స్ అయిపోయింది అనమాట నేను ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళి. మోస్ట్లీ మార్నింగ్ టైంలోనే వెళ్ళేదాన్ని. సో ఈవినింగ్ టైం చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అనుకుంటాను ఈవినింగ్ టైం టెంపుల్. అది కూడా బేబీతో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను, కానీ జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఉండాలనిపించింది కానీ ఇక బేబీతో నైట్ టైం ఎక్కువసేపు మంచిది కాదు కదా అని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ వ్యూ అనమాట. ఇది అవుట్ సైడ్. అండ్ లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ 2-3 ఉన్నాయన్నమాట. అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి దీపారాధన చేస్తారు. ఇక్కడ నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీకు పాదాలు ఉన్నాయి కదా, పాదాలకు మేము మొక్కుకున్నాము. ఇక్కడ మా పాపతో ఒక వీడియో అంటే ఫోన్ చేతిలో పట్టుకుంటేనేమో స్టిల్స్ ఇస్తుంది, వేరే వాళ్ళు ఎవరైనా తీస్తేనేమో స్టిల్స్ ఇవ్వదు అనమాట. అంటే ఏమనుకుంటుంది అంటే మా దగ్గర ఫోన్ లేదు కదా, నేను స్టిల్స్ ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటుంది. అండ్ మేము చెప్పాం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, అదే అనమాట. కొంచెం ఇదే నేను అన్నాను కదా పాదాలు, వీటికి మొక్కుకొని మనం దర్శనం దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. అండ్ ఫ్యామిలీ పిక్ కూడా ఒకటి తీసుకున్నాము, గుర్తుండాలి మెమొరీ కోసం అని. ఇలా ఇది అనమాట. అంటే మనకి చాలా పెద్దగానే ఉంది టెంపుల్. నేను చిన్నగా ఉంటుందిలే గల్లీలో టెంపుల్ అని అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఉంది టెంపుల్. అంటే నేను ఒకటి నమ్ముతాను, నాకు పీస్ఫుల్గా టెంపుల్స్కి వెళ్తేనే నాకు పీస్ఫుల్ అనిపిస్తుంది, లేకపోతే నాకు మైండ్ మొత్తం డిస్టర్బ్గా ఉంటుందని అలా అనుకుంటాను. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్. అండ్ ఇక్కడ నేను అన్నాను కదా దీపారాధన అని, ఇక్కడే అనమాట మొక్కుకుంటున్నాను. నాకు ఇయర్లో నేను అనుకున్న కోరికలు అన్నీ అయ్యాయి అనమాట. అలానే నాకు ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే నేను అనుకునే అన్నీ అవ్వాలి అని మొక్కుకున్నాను అనమాట. అవునండి, నేను అనుకున్నాయి కొన్ని అయ్యాయి, అవి ఏంటో నిజంగా అయ్యాయి అనమాట. నేను అనుకున్నాయి అసలు షాక్ అనమాట, మెరాకిల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్గా నాకు బ్లెస్డ్ అనుకోవాలి. అంటే ఏంటి అంటే నేను ఏ టెంపుల్ అంటే నేను ఒక 3-4 టెంపుల్స్కి అలా వెళ్ళాను. ఏ టెంపుల్స్కి వెళ్తే నేను అనుకున్నది అయిందో కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఒక ఆమె మా పాపని ఎత్తుకుంటానే అని ఎత్తుకుంది అనమాట. అసలు తన దగ్గరికి వెళ్తుందా ఏడుస్తుందా అని అనుకున్నాను, బట్ ఫైనల్గా వెళ్ళింది. కానీ ఈమె ఏంటి నన్ను ఎత్తుకుంది, మా మమ్మీలానే ఉంది అని అనుకుంటుంది. ఆమె కొంచెం నాలానే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నాను కదా, చూడండి వెంకటేశ్వర
రెండు కళ్ళు సరిపోలేదన్నమాట చూడడానికి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కూర్చున్నాము, కొద్దిసేపు కూర్చొని వెళ్దాము అని. సో కొన్ని క్లిప్స్ తీసుకున్నాము మా పాపతో. మీకు చెప్పాను కదా, తనకి సెల్ఫీ వీడియో పట్టుకుంటే తను స్టిల్స్ ఇస్తుంది, లేకపోతే స్టిల్స్ ఇవ్వదు అని. అండ్ నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు ఏం వీడియో తీయాలి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఐ మీన్ కన్ఫ్యూజ్ అనమాట. అంటే చాలా థాట్స్ ఉన్నాయి నాకు, బట్ నాకు మీలో చాలామంది ఎంకరేజ్మెంట్ లాగా అవ్వట్లేదు. మీరు సబ్స్క్రైబ్, లైక్ అలా చేస్తూ ఉంటే ఓకే, నాకు ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి కదా అనిపిస్తుంది. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. నేను కూడా కొత్త కంటెంట్స్తో ఇస్తాను కదా, కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తుంటేనే కదా బాగుంటుంది. అండ్ ఫైనల్గా అయితే మేము ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ ఇదేంటి అని అనుకుంటున్నారా, ఇది వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు ఒక వీడియో తీసుకోవాలని అనుకున్నాను. అంటే అవి ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి గోవింద సంథింగ్ ఏదో అంటారు కదా, తప్పైతే క్షమించండి. సో అవి ఉన్నాయన్నమాట, అవి చదువుతున్నారు కొంతమంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజెంట్ నేను సినారియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తున్నాను అండ్ చాలా రిలేటివ్ కంటెంటే పోస్ట్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అనమాట. బట్ ఎందుకు నాకు రీచ్ అవ్వట్లేదు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే నేను నా బెస్ట్ నేను ఇస్తున్నాను, కానీ దేంట్లో మిస్టేక్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ మీరైనా నాకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఏంటి చూసి చెప్తారని అనుకుంటున్నాను. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. 3 పీస్ సెట్స్ అనమాట. నాకు యాక్చువల్గా గ్రీన్ కలర్ సెట్ అవ్వదు, బట్ ఎందుకో ఈ కుర్తీ సెట్ బాగా సెట్ అయింది నా ఫేస్కి అని అనిపించింది. ఫైనల్గా మళ్ళీ ఇంకొకటి ఫ్యామిలీ పిక్ లాగా తీసుకున్నాము. నాకు చాలా ఇష్టం అనమాట ఫ్యామిలీ పిక్ తీసుకోవడం, ఎందుకంటే ఇవే ఫ్యూచర్లో మెమొరీస్ లాగా ఉంటాయి కదా. అండ్ ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయాం. లాంగ్ హెయిర్ ఉండడం అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. నాకు అసలు డ్రైగానే అవ్వట్లేదు, వెట్గానే ఉంటుంది. అండ్ ఈ మగ్గం ఏంటి అంటే మగ్గం డిజైన్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, బిజినెస్ లాగా చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరికైనా మగ్గం క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. And hope if you like this video.